జెండా పండుగను దేశం అంతటనే కాదు దునియాలున్న మన దేశ ప్రజలు సుతం మస్తు సంతోషంగా చేసుకుంటారు. ఇగియాల్టి గణతంత్ర దినోత్సవాన్ని సుతం అంతే ఘనంగా జరిపినరు అంతటా. కానీ గీడ చూడుండ్రి ఎట్లా చేసిర్రో. అరెరే ఎంత పనైపాయే. జెండా దారాన్ని గుంజుడుతోని లటుక్కున జెండా కర్రనే ఇరిగి కింద పడ్డది కదా. మరది ఎప్పటిదో ఏం కథనో తెలియదు గాని జెండా ఎగరేయడానికి అన్ని తీర్ల ఏర్పాట్లను జాగ్రత్తగా చేయాల్సిన అధికారులు పట్టిలేనట్లు చేయబట్టే ఈ పరిస్థితి వచ్చింది. ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి సారు సుతం పాల్గొన్నాడు. నారాయణపేట జిల్లా మక్తల్ ఎంఆర్ఓ ఆఫీసులో జరిగింది ఇట్లా. తహసీల్దార్ సతీష్ కుమార్ సారు జాతీయ జెండా ఆవిష్కరణ చేత్తంటే పుట్టుక్కు నిరిగి కింద పడ్డది. అక్కడనే ఉన్న ఇద్దరికి దెబ్బలు సుతం దాకినాయట. పనిమంతుడు పందిరేతే కుక్కతోక తలిగి కూలిందన్న సామెతను వీళ్ళు నిజం చేసిండ్రు పోన్రి. మరి లేకుంటేందోల్లా ఎంతో గౌరవంగా భావించుకునే జాతీయ జెండా ఆవిష్కరించేటప్పుడు ఎంత మంచి జాగ్రత్తలు తీసుకోవాలి ఏం కథ. పైసలకు కక్కుర్తివాడి తుప్పు పట్టిన పైపులు చెదలు పట్టిన కర్రలను వాడితే గిట్లనే ఉంటది మరి అని అందుకోబట్టిండ్రు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. ఇక ఇదిట్లుంటే దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సారు జాతీయ జెండా ఎట్లెగరేసిండో చూడుండ్రోలా. భోష్ని జాతీయ జెండాను తలకిందులుగా ఎగరేసిండు కదా. మరి ఏర్పాట్లు ఎవరు చేసిండ్రో జెండాను అట్లా ఎగరేటట్టు ఎవరు కట్టిండ్రో తెలియదు గాని సిద్దిపేట జిల్లా దుబ్బాక గాంధీ విగ్రహం దగ్గర ఏర్పాట్లు చేసిన జాతీయ జెండాను ఎమ్మెల్యే ప్రభాకర్ అన్నొచ్చి డైరెక్ట్ గా ఎగరేసిండు. ఇక వెంటనే తప్పును తెలుసుకొని మళ్ళా కిందికి దించి సరి చేసి ఎగరేసిండు జాతీయ జెండాను. ఇక గిది గిట్లుంటే గీ మేడంని చూడుండ్రి. ఇదివరకెన్నడు జాతీయ జెండా ఎగరేనట్టున్నది ఈమె ఉత్తగనే ఆగమైంది. ఇక పక్కపంటున్న అన్న జప్పుట్ల నయమైంది గాని లేకుంటే ఇంకింత ఆగమయ్యేదో ఏమో పోన్రి. ఇక గణతంత్ర దినోత్సవం ఇయాల వికారాబాద్ జిల్లా మోమిన్పేట మండలం దుర్గం చెరువు గ్రామ పంచాయతీ ఊళ్ళే బెల్టు దుకాణాలు ఎవరు నడిపేయొద్దని తీర్మానం చేసింది. కాదని ఎవరన్నా అమ్మితే మాత్రం 25,000 రూపాయల జరిమానా చేస్తామని తీర్మానం చేసింది పాలకవర్గం. ఇదే కాదు తాగి ఇంటోళ్లనో అవ్వయ్యనో అన్నదమ్ములనో తిట్టుడో కొట్టుడో చేసినోళ్ల మీద కూడా 5,000 రూపాయల జరిమానా వేస్తారట. ఇక అట్లనే ఈ ముచ్చట్ను గ్రామ పంచాయతీ పెద్దలకు ఎరకజేస్తే 5,000 రూపాయల బహుమతి ఇస్తామని ప్రకటించి వార్తల నిలిచింది ఆ ఊరు. మరిగా జాతీయ పండుగలేయాలా ఇసొంటి నిర్ణయాలను మీరు సుతం తీసుకోండి. మీ ఊళ్ళను ఇంకింత గొప్పగా తయారు చేసుకోండి. ఏమంటున్నాం సరేనా?